అందరికీ నమస్కారం. థియేటర్లు ఓపెన్ అయ్యాయి, సినిమాలు వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. అండ్ అంతేకాకుండా హిట్ టాక్తో కూడా ముందుకెళ్తున్నాయి. అయితే ఇంకొకసారి సినిమా పట్ల అందరికీ ఏముంటుంది, ఎక్కువసార్లు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటే అది పిచ్ అంటాం కదా. దాన్నే పాగల్ పన్ను కూడా అంటారు. మరి పాగల్ సినిమా కూడా 14th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, థియేటర్స్లో ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడ చాలా ఎనర్జీ ఉందని చెప్పాలి, దాంతోపాటు అందం కూడా ఉందని చెప్పాలి. సో ఆ ఎనర్జీని, ఆ అందాన్ని కలిపి ఒక ఫ్రేమ్ లో బంధిస్తున్నాను. అదే విశ్వక్సేన్ అండ్ నివేత పేత్రాజ్. కాదు, నన్ను ఎనర్జీ అని ఆమె అందం అన్నారు, అంతే కదా. అది నేను చెప్పలేదు ఎవరెవరు అని. అదే కదా మీరు అన్నది, అంటే అది ఎనర్జీ ఉంది, అందం లేదు ఇక్కడ. ఎవండి అందంగా లేకపోతే అంతమంది ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటారా అమ్మాయిలు? అలా మీరు రోజు ఇవ్వగానే పడిపోతూ ఉంటారా? ఏఎంబీలో చూసాం మేము. అది మీరు ఏ రోజు ఇచ్చిన యాక్సెప్ట్ చేసేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ ని పక్కన పెట్టేసి. మరి ఎంతమందిని బ్రేకప్ కాదు, ఎంతమందికి బ్రేకప్ అయిపోయింది అక్కడ ఏఎంబీలో. పాపం సినిమా జంటగా చూద్దామని వస్తే మీరు రోజు ఇవ్వగానే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారట. అది జరుగుతుంది. ఏమిటి ఇప్పుడు 14th ఆగస్ట్ సినిమాకి రండి. ఓకే, అప్పుడు యాక్సెప్ట్ చేసినట్టు రోజు సినిమాకి వస్తే యాక్సెప్ట్ చేసినట్టు. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందిని యాక్సెప్ట్ చేసినట్ట మీరు? కృష్ణుడి తర్వాత మీకేమో. అందుకే అది థౌజండ్స్, అందుకే నేను 100s దింపిన. బట్ కంగ్రాచులేషన్స్. మామూలుగా లేదు అసలు, పాగల్ లాగే ఉంది. సినిమా లవర్స్ అందరికీ నిజంగానే మళ్ళీ ఒకసారి థియేటర్లో ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని, ఒక మంచి ఫిల్మ్ని చూసే అవకాశాన్ని కల్పించేసింది అనమాట. ఏంటలా సడన్గా అనౌన్స్ చేస్తారు డేట్? పాగల్ కదా, పాగల్ ఉన్నారని. ఓకే, ఏం ఐడియా లేకుండా సడన్గా దన్మన్ బ్యాంక్. ఓకే, ఇది నిజంగా సర్ప్రైజ్ అందరికి. అవును, నాకు కూడా. అంటే ఎవరైనా టాక్స్ అంటే డిస్కస్ చేస్తున్నాం, డిసైడ్ అవుతున్నాం. దెన్ వి థాట్ లెట్స్ జస్ట్ డూ ఇట్ దిస్ వీక్ అని. ఓకే, వెరైటీగా ఉంటుందని చెప్పి కొంచెం వీకెండ్ రిలీజ్ చేద్దామని చెప్పి సాటర్డే రిలీజ్ పెట్టుకున్నాం. రైట్, కాన్ఫిడెన్స్ అంతే. ఫ్రైడే కూడా కాకుండా సాటర్డే వస్తుంది సరే. యూజువల్లీ సినిమా రిలీజ్ అనగానే ఫ్రైడే అనేది ఒకటి ఉంటుంది. చాలా కొంచెం రేర్ గా వస్తుంటాయి కొన్ని సినిమాలు సాటర్డే కూడా. బట్ ఇదేంటిది అంటే పాగల్, ఏదైనా పాగల్ అంటే ఆ సినిమా మీద మాకున్న కాన్ఫిడెన్స్ అది కాదు. ఇందులో ఎంత పాగల్ పని ఉన్నా కూడా, ఎంత పాగల్ ఉన్నా కూడా, బట్ అక్కడైతే మోస్ట్ ఇంటెలిజెంట్ అమ్మాయి. సో బికాజ్ షీ ఈస్ ఆల్వేస్ చూస్. మీరు ఇంటెలిజెంట్ అన్నారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో, పాగల్ హీరో మెంటల్ హీరోయిన్ అన్నారు. మెంటల్ మధ్యలో సినిమా కనెక్ట్ చేస్తారు. రైట్, అప్పటి నుంచే కదా తెలుసు మాకు. మెంటల్ మధ్యలో ఫస్ట్ అలా నివేత, దాని తర్వాత అబ్బాయిలందరూ రోజు పట్టుకుని తన వైపు కూడా తిరిగారు. మీరు ఆల్రెడీ ఒక బొకే ఇవ్వడం జరిగిందా తనకి? ఇవాళ ఇవ్వలేదు. నో పక్కన హీరోయిన్ కి ఇవ్వట్లేదు కానీ మీరు మొత్తం అందరికి ఇస్తున్నారా తిరిగి? యా, టైం ఇస్తున్నా. టైం వేస్ట్ అంట. టైం ఇస్తున్నా కదా అన్న నేను. సారీ, వాళ్ళందరూ టైం ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు? ప్రమోషన్ లో. కమ్ నివేత, కమ్ కెమెరాస్ ఆన్. నేను అదనట్లేదు, వేరే వాళ్ళకి రోజు ఇచ్చి టైం ఇవ్వట్లేను, ఈమెకి టైం ఇచ్చి రోజు ఇవ్వట్లేను అంటున్నా. కానీ మీరు రోజు ఇస్తే చూడాలని మాకుంది. నువ్వు కూడా రా ఆగస్ట్ 14th. I am coming on August 14th. అరే he's asking like నువ్వు కూడా ఆగస్ట్ 14th కి అంట. మూవీకి రమ్మంటున్నారు అంతే. ఓకే, సో నివేత సీరియస్లీ మీరు చూస్ చేసుకునే విధానం అయితే చాలా బాగుంటుంది. చాలా రోల్స్ చాలా కామ్గా, డీసెంట్గా ఇలా ఉంటాయి కదా. ఈవెన్ దో ఇందులో కూడా పాటలో వింటుంటే చాలా స్మూతింగ్గా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ఫిలిం, ఎస్పెషల్లీ ఈ ఫిలిం అండ్ ఈ ఎనర్జెటిక్ పర్సన్తో ఎలా అనిపించింది అసలు? ఐ థింక్ డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫుల్ టీమ్, నరేష్ డెబ్యూ డైరెక్టర్. So I've already, even with Vivek, second film I worked, Broche Varevara. So I was familiar with a lot of people. Right. Red kuda already Chittalari chesanu Kishore sir tho. So I was familiar with whomever I worked with before. Right. So ee film lo naku anni team, kotta people and everything was new to me. So in the beginning I was very nervous, but I think second, third day nunchi I understood how the team's rhythm is working. Everybody, not just him, the entire team is like that. They just, okay. Yeah, very much. A lot of yeah. Okay. Then how can a guy like Naresh write a script like Pagal? So imagine what kind of Pagal Naresh is. So ఏరండి అయినా పాగల్ క్రియేట్ చేసిన ఎక్స్పోర్ట్ కొడుతుంది సినిమా వచ్చేస్తాడు. ఇప్పుడు ఏమన్నారండి అని మాస్టర్ మైండ్ పాగల్ అన్నారా? పాగల్ డైరెక్టర్. మా ఫోన్లలో అందరూ పాగల్ ప్రొడ్యూసర్, పాగల్ డైరెక్టర్, పాగల్ మ్యూజిక్ డైరెక్టర్, పాగల్ వేణుగోపాల్ గారిని అట్లా సేవ్ చేసి ఉంటారు ఫోన్లో. ఓకే, ఫస్ట్ వచ్చి పాగల్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు ఇలా ఈ ఐడియా చెప్పినప్పుడు, అండ్ అమ్మో టీజర్ మామూలుగా కట్ చేయలేదుగా, చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా వైల్డ్ గా ఉంది. సో
సో థియేటర్స్ని కూడా అంతే వైల్డ్గా అంతే స్ట్రాంగ్గా హిట్ చేస్తుందని బిలీవ్ చేశారా సో వినగానే? థియేటర్లో లిటరలీ ప్రామిస్ యూ హ్యావ్ లైక్ ఎనీ గూస్ బమ్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అది థియేటర్లో దిస్ ఈస్ అ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఇట్లా ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు. ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ వాచ్ ఇట్ ఆన్ టీవీ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ అ ఫిల్మ్ వేర్ యూ కెన్ సెలబ్రేట్ అండ్ లైక్ లాఫ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. రైట్. సో 2 months నుండి దడ కొట్టేసుకుంటుండే హార్ట్, ఏమైపోతుందో సినిమా థియేటర్లో వస్తుందా రాదా అని. కానీ ఇది ఒక డే స్టెప్ అనే చెప్పాలి. అంటే అఫ్ కోర్స్ తిమ్మరుసు ఇలా సినిమాలు కొన్ని ముందు థియేటర్స్ని ఓపెన్ చేయించాయి అండ్ మంచి సినిమాలుగా ఆడుతున్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చే ఫిల్మ్ మీదే. అవును. అండ్ ప్రొడ్యూసర్ చాలా డే స్టెప్ అనాలి. బికాజ్ యూనో పాండమిక్ ఎప్పుడు లాక్డౌన్లు అవుతాయో, ఎప్పుడు కేసులు పెరుగుతాయో ఎవ్వరి చేతుల్లో లేదు. ముందు ఆగిపోయే నెక్స్ట్ వీక్ దాకా కూడా ఆగలేదు. అంటే సేఫ్గా రండి, థియేటర్కి వచ్చినా సేఫ్ వచ్చింది చూడండి. మాస్క్ శానిటైజ్ వాడండి. అంటే మా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే ఊ అని అరుస్తారు కదా, అప్పుడు మళ్ళా ఓకే ఓకే సో అప్పుడు కొంచెం మాస్క్ టైట్గా పెట్టుకుని అరవండి. ఓకే. సో ఇందులో కూడా అంటే విశ్వక్సేన కనుగానే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అలాంటి మార్క్ మీరు వేస్తారు ముందే. సో ఆ ఎనర్జీ కానీ ఇది సో ఇందులో కూడా కనిపిస్తుంది అంటారా ఫుల్ లెంత్ ఫిలింలో కంప్లీట్గా? అంతే. ఓకే. సో మీకోసమే రాసుకొని వచ్చారంటనా నరేష్ గారు? లేదు, నరేష్ ఈ కథ రాసుకొని వేరే హీరోలకు చెప్తున్నప్పుడు నాకు ఇంకా నేను సినిమాలలో నా డబ్బీ సినిమా చేయనప్పుడు ఐ యూస్ టు సీ నరేష్. ఓకే. అండ్ ఐ లైక్ పీపుల్ అరౌండ్ హిమ్ యూస్ టు సే లైక్ హీ హ్యావ్ లైక్ వన్ కిక్ స్క్రిప్ట్. దెన్ అపారెంట్లీ ఆఫ్టర్ 3 years కట్ చేస్తే నా ముందర కూర్చొని నాకు చెప్పాల్సి వచ్చింది ఒక రోజు. ఐ లాక్డ్ ఇది వదులుకోవద్దు. రోజెస్ ఇచ్చే అవకాశం ఇంతమందికి దక్కింది, ఇది వదులుకోవద్దు. Luckily I found this. I shouldn't miss this chance because yet it's a commercial film. There are like 2-3 points are like extremely new. నేను విన్నాను దీంట్లో ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ కూడా ఉండింది అని. ఎంతవరకు కరెక్టో తెలియదు నాకు. సో రేపు పొద్దున పోస్టర్లు వేసేస్తారు, మీకు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. ఓకే. సో భూమిక గారు ఇన్ ద ఫిల్మ్. సో ఫిల్మ్ స్టార్ట్స్ విత్ భూమిక గారు. షీ హ్యావ్ ఎ మేజర్ రోల్ టు ప్లే ఇన్ ద ఫిల్మ్. సో డోంట్ మిస్ ద బిగినింగ్ ఆల్సో. ఓకే. మామూలుగా 10 నిమిషాలు లేట్గా వెళ్ళే అలవాటు మనందరికి. అలా టైటిల్ 5 minutes లేట్ వెళ్తే ఇంటికి వెళ్ళిపోతా. మిస్ కావద్దు టైటిల్. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి చూస్తా ఎప్పుడన్నా వేరే. ఓకే. నివేద మీరు ఆ ప్యాషన్ని అబ్జర్వ్ చేశారా, ఆ పాగల్ పన్ని? సీరియస్లీ నాకు విశ్వక్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే హీఈస్ ఆల్వేస్ మ్యాడ్ అబౌట్ లైక్ కంటెంట్ గురించి, ఫిలిం గురించి, ప్రమోషన్స్ గురించి. అంటే అసలు ఎనర్జీ డ్రాప్ అవుతుందా ఈ అబ్బాయిలో, లైక్ ఏం తాగొస్తారు అనే ఇది అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు కూడా సెట్లో అది కనిపించేదా, అది క్యారీ అవుతుంది? Very much. Because actually if you look at it, his work is just to act. That's it. But which is what I've seen with the rest of the people that I've worked with also, which I really respect, and that is what we should do. But he took everything in his hand. The production department, the direction, the camera department, he didn't interfere in them, but he was being very supportive of it. Okay. So he even sung a song in the film, but it's not. అది వాడలేదు. ఎందుకంటే అది దాని కారణాలు ఏంటి? బలమైన చాలా కారణం. బాగా వచ్చింది పాట, కానీ వాళ్ళు 2 songs ఆర్ సిమిలర్. ఓకే. there's one more song in the film. అది ఇది సిమిలర్ సౌండింగ్ ఉందని చెప్పి డ్రాప్ అయింది. రతన్ గారు అలా ఎలా చేశారు? అలా ఎలా మీ సాంగ్ తీస్తారు అసలు? రతన్ గారు తీయలేదు. సో గూగుల్ పాట ప్లేస్లో నా పాట ఉండే, బట్ సౌండింగ్ సిమిలర్ ఉండేసరికి మేమే కాల్ చేసుకున్నాం ఇంకో ఫ్రెష్ సాంగ్ చేద్దాం, ఇంకా ఏంటి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి అని. ఆ డెసిషన్ తీసుకోవడం బట్టే గూగుల్ రామిరియల సాంగ్ వచ్చింది. కానీ నాకు ఒక డౌట్ వస్తుంది అసలు, లైక్ ఇన్ని క్రాక్స్ ఎలా అసలు ఆ పట్ట ఎలా ఉంటుంది అని. అన్నిట్లో ఒకటి చేసేసరికి అలసిపోతాం కదా, ఒక షో చేసిన తర్వాత అలసిపోతూ ఉంటాం. అలాంటిది మన పని చేసేసి మనం పైగా అందులో 100% ఇచ్చేసి అండ్ ఇంకో పని కూడా చేయడానికి ఎలా అసలు ఎలా టైం సరిపోతుంది, ఎలా ఎనర్జీ సరిపోతుంది, ఎలా ఓపిక ఉంటుంది? Passion. యూత్. అంతేనా? పాగల్ Youth. యూత్. Passion. ఇట్లా కాదు, ఓపిక ఎట్లుంటది అంటే ఏజ్ ఉంది కాబట్టి ఓపిక ఉంటుంది. అసలు ఇవాళ రేపు జనరేషన్ వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. What is OP? ఓపిక మీన్స్ పేషెన్స్ అండ్ తెలుగు word అది? ఓపిక. Okay. ఓపిక తెలుగు వర్డ్. Okay. సో అది ఉంటుందంట, యూత్ అయితే అది ఉంటుంది అని చెప్తున్నారు. లైక్ నవేడేస్ ఇప్పుడున్న జనరేషన్ ఐ మీన్ దిస్ ఇస్ నథింగ్. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ నథింగ్. ఐ మీన్ ఈ సినిమా కోసం, ఈ సినిమాకి కొంచెం ఎక్కువ చేసినా కానీ బట్ కెన్ డూ ఇట్, దట్స్ ఓకే. ఈవెన్ అంటే మ్యూజిక్ అనేది ఆల్వేస్ ఒక లైక్ థియేటర్ వరకు ప్రేక్షకులు రప్పిస్తూ ఉంటుంది. అండ్ మీ ఇద్దరి సాంగ్ చాలా బాగా అనిపించింది. అండ్ మీరు ఇంకా బ్యూటిఫుల్గా ప్రతి సినిమాకి అందం మళ్ళీ పెరుగుతూ ఉంది. సో ఈ గ్లో యాడ్ అయిందా? ఏజింగ్ లైక్ వైన్.
ఏజింగ్ పాత వైన్ ఓల్డ్ అయ్యే I know. యా టేస్ట్ మారుతూ ఉంటుంది అంటారు Better. మేబీ మీ గ్లో కూడా కొంచెం ఇన్ని లైట్స్ వేయకపోయినా మీ గ్లో కొంచెం ఇట్లా. నో ఇది ముందు స్వెట్ what he was wearing before, no, that would have given glow. That shine is still there. ఆయన అది వేసుకుని రాగానే మేము ఒక లైట్ తీసేద్దాం అనుకున్నాం రిమూవ్ లైట్ నేను మీకు అర్థం కావట్లేదు మీ ఇద్దరికి రిఫ్లెక్టర్ పెట్టిన థర్మకోల్ పట్టుకునే పని లేకుండా నీకు Yeah, have you noticed he's like the Ranveer Singh of Tollywood? He wears like really different వద్దు Right. Right. ఆల్రెడీ కంపెనీ ఈవెన్ ద ప్రమోషన్స్ కూడా అంతే ఉంది రణ్వీర్ కూడా అంతే నో ఆల్వేస్ మ్యాడ్ అనిపిస్తుంది నాకు అంటే పగల్ అది ఉంది అనిపిస్తుంది క్రేజీ అబౌట్ ద వర్క్ ఆ ఎనర్జీ లెవెల్ అన్ని No ఓ అంటే ఇప్పుడు టాలీవుడ్ రణ్వీర్ సింగ్ అన్న నో కంపారిజన్ సో కాదు ఇంకొకటి మేము అనుకున్నాము ఫస్ట్ ఫిలిం తర్వాత ఫిలిం చూసిన తర్వాత అండ్ హిట్ వచ్చిన తర్వాత యూనో కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ఎంచుకోవడం మొదలు పెట్టారు విశ్వక్ యూనో ఫస్ట్ దానికంటే తర్వాత వేరియేషన్ చూపిస్తున్నారు అని అండ్ ఈ ఫిలింకి వస్తే కూడా కొంచెం మాకు ఆ డబుల్ మీనింగ్ ఏదో టీజర్లో వినిపించినట్టుంది అది వినిపించాలనా విశ్వక్ ఉంటే ఆ మార్క్ ఆ సౌండ్ లవ్ లాగా అన్నా నేను మీకు ఏం అనిపించింది మీ మైండ్ లో ఏం రన్ అవుతుంది అసలు ఏం She didn't even say about that, right? Did you mean that? నో నాట్ దట్ then? ఇంకోటి Really? I Acha, can't say that. How can I say that? you started listening double meaning everywhere now. నాట్ ఎవ్రీవేర్ ఇన్ అంటే ఎస్పెషల్లీ ఇన్ ద డైలాగ్ సో ఆఫ్ కోర్స్ అందరికీ ఏంటి అసలు అర్థమైంది. చెప్పండి అది నాకు నేను తెలియదు. చెప్పలేను అది How can I say that? I should know నేను ఏమన్నా తెలియకుండా తప్పు చేసినామో నాకు తెలియాలి కదా She didn't even say అరే it. he's And like he said, ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ ఏదైతే ఇంటర్వ్యూలో హిస్ ఆస్కింగ్ అరే నాకు తెలియని కూడా తెలియదు నేను ఏం నేను చేశాను చేసిన అంటే. తప్పేంటో నాకు తెలియాలి కదా కమాన్ మీరు మంచి యాక్టర్ అని ఆల్రెడీ ఫస్ట్ సినిమాలో మార్క్స్ పడిపోయాయి ఏది టీజర్ లో ఏది చెప్పండి అది నేను ఆ లాస్ట్ లో వచ్చే డైలాగ్ she didn't even Really? say anything. స్ట్రాంగ్ గా గట్టిగా దాని తర్వాత ఏంటి లవ్ లాగా నా లవ్ లారా నా లవ్ లా ఓకే అంటే ఈ చెక్కల ఈ బల్లలా నా లవ్ లా అట్లా నరేష్ గారు ఆయన అడుగుతాం మేము ఇది దాని తర్వాత అయితే ఓకే మీరైతే అలా అందరి మీద ప్రేమతో అలా మీరు లా అనేది లాస్ట్లో యూజ్ చేశారు అంతే కదా నేను దానికి అది కూడా చెప్పదలుచుకోవట్లేదు భయం వేస్తుంది రేపు పొద్దున ట్రోల్ చేస్తారేమో అని Corrupted brain. నివేత మా సినిమానే కదా నాకు ఆ వర్డ్ తెలియదండి. అది ప్రాబ్లం ఆస్కర్ యాక్టింగ్ అని నన్ను అంటున్నారా మీరు ఓ ఇక్కడ acting. నాకు ఆ వర్డ్ తెలియదండి నాకు తెలీదు అది తెలుగు వర్డా హిందీ వర్డా? అది మలయాళం ఇండియన్ డౌట్ ఎందుకు వచ్చింది ఓహో ఓకే ఓకే కూల్ మనం ఆ డైలాగ్ని ఇక్కడితో స్టాప్ చేసి మనం సినిమాలోకి వెళ్తున్నాం అనమాట సో నాకు మీ ప్రొడ్యూసర్ చాలా కూలెస్ట్ ప్రొడ్యూసర్ అనిపిస్తూ ఉంటారు ఆయన ఆల్వేస్ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు ఒక స్మైల్ ఆయన ఫేస్లో కూల్గా ఉంటారు అట్లా కూర్చొని అంటే మంచిగా పెద్ద ఇబ్బంది పెట్టకుండా కూర్చొని మంచిగా కూల్గా ఉంటారు రైట్ అదే ఆయనతో ఏమైనా ఇబ్బందులు కూర్చోడం అయినాయా అంటే ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఉండదు టీంలో అందరం ఫ్రెండ్స్ లెక్క ఉంటాం జోక్ Right. చేసుకోవడం డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను ఆయన కూడా మీరు అన్నారు కదా యూత్ అని ఆ యూత్ అన్నప్పుడు అది ఓపిక కూడా- ఉంటుందని అది సో అమ్మో, అది ఇంకా- బెక్కం వేణుగోపాల్ గారు కూడా ఆల్వేస్ ఎక్స్ట్రా యూత్ అయినా మాకంటే యంగ్ యూత్. నాకు ఈ ఆన్సర్కి ఏమాత్రం సంబంధం అంటే లేదు ఇంకా యంగ్ అని చెప్తున్నా ఓకే మీరు చెప్పిన విధానం అలా లేదు ఇందాక డైలాగ్ లాగే ఉంది అయ్యో అయ్యో ఈ అరే ఏమేమో జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూలో అసలు అంటే మేబీ ఇదే అనుకుంటే ఇంత ఫుల్ లెంత్ గా నవ్వుకున్న ఇంటర్వ్యూ కూడా విశ్వక్తో ఈ మధ్య అంటే ఈ సినిమాని బట్టి మారుతూ ఉంటుంది అంతే కదా. ఇంట్లో కామ్ గా చాలా ఇన్వెస్టిగేషన్ అలగ్నామా సో ప్రతి సినిమాకి అదొక పూనకం వచ్చినట్టు ఆ క్యారెక్టర్ లో తరకాయ ప్రవేశం అంటారు కదా. ఫిల్మ్ అంతే ఓకే అన్ని రకాల భాషల్లో ఒక పక్క తమిళ్లో చేస్తూ ఇంకో పక్క తెలుగులో చేస్తూ ఇలా ఇది ఏమన్నా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటుందా లైక్ ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ బట్ నేను చూడడం జస్ట్ బోర్డింగ్ పాసెస్ కన్ఫ్యూజ్ జస్ట్ వెరీ ఈజీ సారీ మీరు తమిళ్లో బ్యాడ్ చేస్తారా పంచ్ నాట్ వ్యాలిడ్ ఐల్ టేక్ ఇట్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ మేము వర్క్ ముందే తీసుకున్నందుకు యా సో బికాస్ తమిళ్లో ఈవెన్ దో తెలుగు నేను ఫస్ట్ డే మెంటల్ మధ్యలో ప్రమోషన్స్లో చూసిన నివేతాకి అండ్ ఇప్పుడు తెలుగు మాట్లాడే నివేతాకి చాలా చాలా తేడా ఉంది అండ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ లైక్ నేను చెప్పేది అర్థం అవడమే కాకుండా మీరు చెప్పేది మాకు కూడా అర్థం అవుతుంది తెలుగులో And అది బ్యూటిఫుల్ అన్నమాట సో యా ఇంత తెలుగు ఎలా అసలు అక్కడ మేనేజ్ చేస్తూ ఇక్కడ ఎలా జరుగుతుంది లాంగ్వేజ్ మీద నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్లో నా డైరెక్టర్కు తమిళ వస్తుంది. సో
I was only talking in Tamil. ఈవెన్ దో రెడ్ ఫిల్మ్ Kishore sir, Kishore Vivek, sir Vivek also also speaks in good Right. Tamil. And almost all the technicians were Tamil in the film, previous films. E film lo na DOP, Tamil. except for the DOP, అంత తెలుగు. Money. anta Telugu, yeah. సత్యం. So I had మేము to ఆమె learn it. ఎవరు మాట్లాడినా మేము తెలుగులోనే మాట్లాడుతున్నాం ఎంతో ఓకే అర్థం కాకపోయినా తెలుగులోనే చెప్తున్నాం. So even if I had to say something, I had to form a dialogue and ask Naresh. So I learned it, I started little bit, and then I think ఇప్పుడు కొంచెం క్లియర్గా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. రైట్ అండ్ ఈయనకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు ఇందులో పాగల్ బయట నాకు తెలియదు బట్ యా ఆ పాగల్ పని తగ్గించే రోల్ ఏమో అని మీద అనిపిస్తుంది మీ దగ్గరికి రాగానే అలా స్టాప్ ఇంకా అయ్యారు ఆమె మీకు కూడా అట్లనే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టు మీకు బాయ్ ఫ్రెండ్స్ రాకుండా అడగదు. దారుణం అసలు ఎంత దారుణం అంటే సగం ఇంటర్వ్యూ ఆయన చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో యా ఈ రోల్ చాలా లైక్ ఇందులో కూడా ఆ మెచ్యూరిటీ ఉందేమో ఈ రోల్లో కూడా అని అనిపించింది నాకు. ఇజ్ ఇట్ అంటే అది నా బ్రెయిన్ 14th ఆఫ్ కోర్స్ నేను వెళ్ళి చూస్తాను అది వేరే విషయం. ఇది కొంచెం ఐ వుడెంట్ సే ఇట్స్ ఫుల్లీ మెచ్యూర్డ్ ఆల్సో. మీరు ఫిల్మ్ చూస్తే మీకు మెచ్యూర్డ్ అయితే పాగల్ తెలుస్తుంది. ఎందుకు చూస్ చేసుకుంటారు కదా. సో ఎగ్జాక్ట్లీ ట్విస్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో, అప్పుడు తెలుస్తుంది. ఓకే కదా మీకు ఎలా అనిపించింది నివేద థియేటర్స్ లైక్ ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది కదా సరే మీ రోల్లో ఆ కన్ఫ్యూజన్ ఇంటెలిజెన్స్ అది నడిచింది సరే బాగానే ఉంది బయట కూడా అదే నడుస్తుంది. అదే థియేటర్లు ఎప్పటి వరకు ఉంటాయి ఏంటి సినిమా అంటే థియేటర్ అంటే సినిమా ఆఫ్ కోర్స్ థియేటర్ సినిమాని ఇమాజిన్ చేయగలుగుతాం చూడగలుగుతాం అండ్ కనెక్ట్ అవ్వగలుగుతాం. బట్ ఈ మధ్య కాలంలో ఓటీటీస్ ఆర్ అఫ్ కోర్స్ మనం సినిమాలు మిస్ అవుతున్నాం. మీ సినిమా మళ్ళీ థియేటర్స్ పిలుస్తుంది ఆడియన్స్ ని. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఫస్ట్ లాక్డౌన్ తర్వాత రెడ్ రిలీజ్ అయింది. కరెక్ట్. ఇప్పుడు నాకేంటంటే ఒక్క సైడ్లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్. ఇన్నొక సైడ్లో ఐఎమ్ లిటిల్ నర్వస్. యా అన్లాక్డౌన్ స్టార్ అన్లాక్డౌన్ స్టారా? ఎస్ రెడ్. యాక్చువల్లీ రెడ్ కూడా ఇమీడియట్ గా ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత లాక్డౌన్ పడంగానే ఈవెన్ పెట్టుకుంటారు సినిమాలల్లో. ఈవెన్ పెట్టుకుని సినిమా అయినా అప్పుడు లాక్డౌన్ ఎత్తేసి ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అవును కరెక్ట్ గా మనం అదే టైంలో చేసాం ఆ ప్రమోషన్స్ కూడా. లాక్డౌన్ అయిపోగానే ఇది సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. బట్ ఇన్నొక సైడ్ ఐఎమ్ ఆల్సో కన్సర్న్డ్ అబౌట్ లైక్ when the lockdown will happen. But so I think there's time for it. Let's not talk about COVID. we are not talking about అదే లాక్డౌన్ అంటే lockdown is different. Lockdown is going to happen later. అయిపోయింది అంటే రైటర్స్ కి ఈ టైం బాగా యూటిలైజ్ చేసుకున్నట్టున్నారు లాక్డౌన్ ఆ స్పేస్ అంతా కూడా. అండ్ మీలో ఉన్న యాక్టర్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం జరిగిందా లేకపోతే రైటర్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడం జరిగిందా? మోస్ట్ ఆఫ్ ద టైం అయితే చిల్ అయినా నేను అసలు ఏం ఆలోచించలేదు. ఫ్యామిలీతో టైం నేను ఇంకా 4-5 కథలు రాస్తున్నాను. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసుకుంటే ఐడియాస్ వచ్చినాయి. ఒక 2 ఐడియాస్ బిల్డ్ చేసినుండే. మ్యాక్సిమం టైం అయితే వాచింగ్ వాట్ ఆల్ వి మిస్డ్ లైక్ డ్యూరింగ్ షూటింగ్ గాట్ టైమ్ టు వాచ్. ఓకే. గాట్ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎక్కువగా ఏది కిక్కేస్తుంది విశ్వక్ మీకు? అంటే రైటింగ్ సైడా లేకపోతే యాక్టింగ్ డైరెక్షనా? ఒకటి ఉంటుంది కదా పాగల్ పన్ అని, అఫ్ కోర్స్ సినిమా మీద ఉంది బట్ ఇందులో ఆబ్వియస్లీ యాక్టింగ్ వస్తుంది ఫస్ట్. ఎందుకంటే ప్రజెంట్ యాక్టింగ్ చేయాలి నేను ఒక 10-20 ఇయర్స్ 30 ఇయర్స్ నేను యాక్టింగ్ చేయాలి. డైరెక్టర్ 1-2 కాదు 10 years 20 years 30 years పెరిగింది ఇలా. ఓకే గ్రాఫ్. the more films I do I will get more experience to direct better film. So right now I'm focused on acting only. But yeah, ఆటోమేటిక్గా బ్రేక్ వస్తే డైరెక్ట్ చేయడానికి మాత్రం ఐఎమ్ రెడీ. ఐ హ్యావ్ లైక్ ఫ్యూ ఐడియాస్. న్యాచురల్లీ ఏమన్నా మంచి స్టోరీలు దొరక న్యాచురల్ గ్యాప్ వస్తే అల్లు అర్జున్ చెప్పినట్టు గ్యాప్ రాలేదు సారీ ఇవ్వలేదు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు అంటే డైరెక్షన్ ఐడియాస్ మీతోనేనా స్క్రీన్ మీద హీరో కట్ చెప్పేది రెండు సేమ్ ఉండాలనుకుంటున్నారా లేకపోతే నేను ఫలక్నామా దాస్కి మొత్తం నా ఏడీసీ యాక్షన్ కట్ చెప్పారు. నేను ఎప్పుడు యాక్షన్ కాల్ చెప్పను, యాక్షన్ చెప్పను. సో నాకంటే మంచి యాక్టర్తో డేట్లు ఇస్తే వాళ్ళతో చేస్తాను. ఓకే. ఎవరు దొరకకపోతే నేను చేసుకుంటాను. It'll be interesting, no? చాలా ఇది టూ కూడా అంటే నిజాన్ని హ్యాపీగా ప్రశాంతంగా ఇంత కూల్గా చెప్పేస్తూ ఉంటారు. అది ఆయనకే సొంతం. అదైతే నేనేదో ఒక ఫిలింలో ఒక మ్యాజిక్ ఉంటుంది ఖచ్చితంగా. మెంటల్ మధ్యలో అది ఉండింది, అందుకే పీపుల్ చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ పాగల్ చూసుకుంటే ఆ మ్యాజిక్ ఫ్యాక్టర్ ఏంటి? అది ఫస్ట్ 5 minutesలోనే స్టార్ట్ అయిపోతుంది ఆ మ్యాజిక్. యూ విల్ గెట్ కనెక్టెడ్ ఇన్ ద ఫస్ట్. అందుకే చెప్పారు లైక్ ఫస్ట్ 5-15 minutes డోంట్ మిస్ ఇట్ అని. సో యాజ్ సూన్ as you sit in the film you will get connected and you will be connected till the end for sure. ఓకే. సో థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ని ఎక్కువగా మేము
యూనో ఇంటి వరకు తీసుకెళ్ళి గుర్తుపెట్టుకొని అలా భూమిక గారిది ఉంటుందా, మీది ఉంటుందా? టూ మెనీ క్యారెక్టర్స్ లైక్ నువ్వు రీకాల్ వాల్యూ ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయితే అంటారు. ద రీకాల్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ నెక్స్ట్ డే యూ విల్ వేకప్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ రిమెంబర్ ద ఫిల్మ్ యూ వాచ్డ్ యెస్టర్డే. Those characters, you will talk about those characters to your friend. So that is there in this film. There are like too many characters. Like ever, like, even I am curious. Like after watching the film, ever గురించి మాట్లాడుకుంటారని. Right. Yeah. You'll After at least be watching the connected film, to two. I liked her character like so much. Okay. I was like first time when I watched like ఇప్పుడు మొన్న ఫైనల్ కాపీ చూస్తుండే కొంచెం ఆర్ఆర్ అవి ఇవి అయినప్పుడు ఈవెన్ బిఫోర్ ఫైనల్ ఎడిట్ ఐ సా ద లెంతియర్ సెకండ్ హాఫ్. ఇంకా ఎడిట్ కాకముందు పెద్ద సినిమా ఉన్నప్పుడు ఐ సా ద హోల్ ఫిల్మ్ వన్స్ అండ్ ఐ గాన్ లైక్ ఒక 2 days నాకు రీకాల్ వాల్యూ ఉండే తన క్యారెక్టర్. ఓకే. అట్లా సో ఆ కనెక్టివిటీ అనేది ఆడియన్స్ కూడా ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. ఏదో ఒక రోల్ దగ్గర ఎక్కడో ఒక చోట ఆ కనెక్షన్ అనేది ఉంటుంది ఫిల్మ్కి. నాకు తెలిసి ఒక క్యారెక్టర్తో ఆగిపోరు. యూ విల్ రీకాల్ లైక్ టూ మెనీ క్యారెక్టర్. రాహుల్ రామకృష్ణ కావచ్చు, ఏదో ఒక సీన్లో ఇట్ విల్ హ్యాపెన్. రాహుల్ రామకృష్ణ గారిది అసలు రాహుల్ రామకృష్ణ బ్యాచ్ సీన్స్ ఉంటాయి. అవి ఒక 2 times అయితే థియేటర్ వెళ్ళిపోతుంది. 2 times అయితే థియేటర్ వెళ్ళిపోతుంది. టీజర్ లో కూడా ఆయన I don't want to say it again. No, again we'll say double meaning. ఇంగ్లీష్ అదే అండి ఇప్పుడు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అది నేను కూడా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. ఆయన కంప్లీట్ గా పాగల్గా మారిన ఏదో పూర్తి స్థాయిలో చంద్రముఖిగా మారినట్టు రియల్ లైఫ్ లో ఎంతమందికి రోజెస్ ఇవ్వడం జరిగింది, ఎన్నిసార్లు హార్ట్ బ్రేక్ జరిగింది, ఎన్నిసార్లు ఆపోజిట్ వాళ్ళకి హార్ట్ బ్రేక్ జరిగింది. నన్ను తిడతారు కొంచెం ఫ్లవర్స్ అప్పుడప్పుడు ఫ్లవర్ షాప్కి వెళ్ళు అని. I never bought flowers in my whole life. This is the first time I'm holding flowers. ఓకే. సో పోనీ వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఎప్పుడు? అమ్మాయిల వైపు నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు కొనుక్కొచ్చి మీకు ఇచ్చినవి? అవి ఓన్లీ సినిమాలలో జరుగుతాయి. ఓన్లీ ఇన్ ఫిల్మ్స్ గర్ల్స్ ప్రపోజ్ గైస్. ఓకే. అంటే మీకు లైఫ్ లో ఎప్పుడు బ్రేకప్స్ జరగలేదు, ప్యాచప్స్ జరగలేదు అసలు ఏవి? అయ్యింది when I'm in teenage one story happened. టీనేజ్ ఇప్పుడు ఇందాకే యూత్ అన్నారు, ఇప్పుడు 19 years ఉన్నప్పుడు అయ్యింది అంటున్నా. నాకు 19 years Breakup ఆ, patch up ఆ? బ్రేకప్ అయ్యింది అంటున్నా. అప్పటికే బ్రేకప్ 19 years బ్రేకప్. దెన్ ప్యాచప్ ఎప్పుడు? అదిగా మనం ఇమాజిన్ లైక్ 17, 16. ప్యాచప్ కాలే అంటారు, డైరెక్ట్ బ్రేకప్ అయింది. ఫస్ట్ అసలు బ్రేకప్ కి ముందు అసలు మీరు కమిట్ ఎప్పుడు అయ్యారు అనాలి. ప్యాచప్ అదే ఎప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళు ప్యాచప్ అవుతారు. ఫస్ట్ అయితే కమిట్ అంటారా? కమిట్ ఎప్పుడైనా అంటే మాకు లవ్ భాషలో అన్ని తెలియదు, అందుకని మేము కొంచెం మిస్ అయ్యాం మేము ఇద్దరం. మీరు బాగా కమిట్. ఇక్కడ మీద సో యా కమిట్ ఎప్పుడు అయ్యారు 19 years కి ముందు? మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము, పాగలు చూస్తాం అలాగో. అంత ఉండదు, అంత లెవెల్ ఏముండదు. అంటే మీరు లవ్ అక్కడ రోజెస్ ఇచ్చేటప్పుడు మాకు అనిపించింది అది రియల్ ఎక్స్పీరియన్స్ ఏమో అనిపించింది. చాలా చాలా ఈజీగా అందరినీ ప్రేమ నేను ఎప్పుడు చెయ్యండి కాబట్టి అంత ఉత్సాహంగా చేస్తున్నా. అది అలా అనుకోవాలి. ఓకే. సో నీవేదో ప్రతి యాక్టర్లో ఒకటి నోటీస్ చేస్తూ ఉంటాం కదా, పక్కనున్న యాక్టర్లో ఎంతో కొంత. సో విశ్వక్లో మీరు నోటీస్ చేసింది ఏంటి, విచ్ ఇస్ బెస్ట్ అండ్ వర్స్ట్? బోత్. వర్స్ట్ కూడా కావాలా మీకు? ఖచ్చితంగా అదే ఇవాళ రేపు నెగటివ్ న్యూస్. ఫస్ట్ వర్స్ట్ I think worst ఏంటంటే not worst, sometimes he is very irritating because I'll tell you when నువ్వు నెక్స్ట్ ఏం చెప్పినా అవసరం లేదు. ఇదొకటే నెక్స్ట్ ఏం చెప్పినా అవసరం లేదు అక్కడ జనాలకి. విశ్వక్ వెరీ ఇరిటేటింగ్, చూసారంటే షాకే. ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ చెప్పు. నువ్వు చెప్పిన నేను ఎందుకు ఆపేసినా అంటే he keeps using this word youth. He keeps saying youth ma. అసలు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు నేనే హోస్ట్ చేస్తున్నాను, నేను కూడా అనుకోలేదు. ఎవరో తేజ అనుకుంటూ వచ్చి నాకంటే చిన్న భయ్యా. యా యూత్ ఒప్పుకుంటాం కానీ ఆ వర్డ్ ఎందుకండి ప్రతిసారి? అంటే 2022లో 24లోనే ఉండిపోతారా మనుషులు, ముందుకెళ్ళరా? నాకు నేను యాక్సెప్ట్ చేయలేను ఆ ట్రూత్ని, అందుకే ఊతమ్మా అంట ప్రతిసారి ఆయన. ఓకే, అది ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అండ్ బెస్ట్ చెప్పకపోతే బాగుంది. Best is he fills everybody's stomach. He gives food to everybody. So again, I'm not comparing, but I've only heard Ajit sir do that. Okay, wow. So yeah. Okay. I think that's a very big ఇంటి నుండి ఫుడ్ వస్తూ ఉంటుంది రోజు మధ్యాహ్నం. ప్లస్ ఎక్కడ పోయినా అక్కడ లోకల్ ఏం ఫేమస్ అది అందరం మేము టీమ్. He fills everybody's stomach. Okay. So which is a కానీ అంతమందితో అయితే కష్టమే కదా ఖచ్చితంగా.
He does ఏదో అక్కడ యాక్టర్స్ వరకు మేనేజ్ అంటే సరే లేదు మా టీం అందరూ Not just him, actually, I should appreciate his family for doing that. His mum, she is taking the effort to make everything for. whenever అవునా he's అందరి asking. కోసం హోమ్ స్పెషల్గా చేయడం జరుగుతుందా ఓకే వా వండర్ఫుల్ Big deal, no? అది ప్రమోషన్స్లో అలాంటివి ఏం చేయరా అంటే యాంకర్స్ కోసం కెమెరామ్యాన్స్ కోసం రండి చేశారు. అయితే ఈ రోజు షో చేశారు, అయిపోగానే I think. భోజనం చేయండి షో అయిపోగానే ఏ టైం అవుతుందో ఓకే బయోపిక్ ఓకే అండ్ Ask him the same thing, no? ఐమ్ గోయింగ్ టు యా ప్లీజ్ నివేత గురించి మీరు బెస్ట్ చెప్తే Eagerly waiting. బెస్ట్ థింగ్ వచ్చేసి లైక్ వెరీ ప్రొఫెషనల్ వెరీ డిసిప్లిన్ యాక్టర్ కొంతమంది చిరాకు పడతారు హీరోయిన్లు రీడూ చేయడంలో అదేం లేదు షీఈ్ లైక్ డైరెక్టర్స్ యాక్టర్ రైట్ Say చాలా the తక్కువ worst. మంది, ఆ? Worst చెప్పండి, అందుకే వెయిట్ ఇది ఇది చేస్తాను. ఇది ఇది అంతా ఫస్ట్ అయినా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఆల్రెడీ worst. లైక్ యూస్ అయిపోయింది. మాకు తెలుసు Say కూడా the పైగా worst. అవన్నీ నిజాలని వర్స్టా మేము బిలీవ్ చేస్తాం వర్స్ట్ కేర్ఫుల్ నేను గా. అంత రూల్ కాదు వర్స్ట్ ఏం తెలియదు నాకు సో స్వీట్ ఆయన ఆయన అదే ఫేస్ తో అదే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అదే డైలాగ్ తో పడేస్తున్నారు అది ప్రాబ్లం అన్నమాట ఇక్కడ జరిగేది ఏమిటి అంటే వెల్ సో ఖచ్చితంగా డిఓపికి ఆ క్రెడిట్స్ ఇచ్చేయాలి మీరు బాగున్నా కూడా అంతే అందంగా చూపించారు కాబట్టి ఓకే సో ఎస్ మణి గారి గురించి మణికందన్ సార్ ఈజ్ లైక్ నేనే లాక్కొచ్చాను మేము హిట్ చేయగానే సార్ సార్ అని చెప్పి లాక్కొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాగలు ఆ పాగలు ఎందుకు చేస్తున్నాడో నేను కథ వినాలి అని చెప్పి వెళ్ళినట్టు ఆయన వెళ్ళి కాల్ మీ 10 in the night బ్రో అని కాల్ చేసిండు సార్ చెప్పండి సార్ కథ ఎట్లుంది అంటే సూపర్ బ్రో ఐ డోంట్ వాంట్ మిస్ దిస్ ఫిలిం అని చెప్పి ఈ గాట్ ఇన్ టు ద ఫిలిం ప్రొడక్షన్ డిజైన్ వాజ్ మేడ్ బై తరుణ్ వైఫ్ లతా గారు దెన్ షీ కిల్డ్ ఇట్ మ్యూజిక్ రథన్ అండ్ పాగల్ అని టైటిల్ ఎందుకు పెట్టారు మీరు ఇన్నయ్య పెట్టారా ముందు లేదు నుంచి లేదు title? లేదు. వాళ్ళు టైటిల్ పెట్టుకొని సినిమా రాసుకున్న తర్వాత నాకు నరేట్ చేశారు అంతే నాకు ఇంటర్వ్యూలో ఏమర్థమైందంటే చాలా ఫన్ ఉందని అర్థమైంది అండ్ అఫ్ కోర్స్ సినిమాలో కూడా అది మేము ఎక్స్పెక్ట్ చేసినాం బికాస్ తను ఉన్నారు కాబట్టి అండ్ దట్ సినిమా బాగాలేకపోతే ఇంత ఫన్ వేసుకుంటూ కూర్చుంటామా సో అఫ్ కోర్స్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచే కనిపిస్తూ ఉంటుంది అండ్ థియేటర్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలని అండ్ సక్సెస్ రూపంలో అది బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్ ఆగస్ట్ 14 మీకు 1 day ముందే పాగల్ డే. పాగల్ డే పాగల్ డే దిస్ ఇస్ పాగల్ వీక్ సో కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఎవ్రీ వన్ ఇంటికి తాళం వేసుకొని వచ్చేయండి సాటర్డే క్లబ్కి పబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా థియేటర్కి వచ్చేయచ్చు థియేటర్లో కూడా పార్టీ అవుతుంది సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 14th రోజు అందరూ మా సినిమాకి రండి. ఈ ఫిల్మ్ చాలా ప్యాక్డ్గా ఎంటర్టైన్మెంట్గా ఒక ఫీల్ గుడ్ మూవీ. సో యుల్ రియలీ ఎంజాయ్ ఇట్ వెన్ యూ గో బ్యాక్ హోమ్ అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ బీ మాస్క్డ్ వెన్ యూ కమ్ టు ద థియేటర్. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ Thank you. Thank సో you. విన్నారు కదా పాగల్ ఫిలిం గురించి టీం చెప్పిన విశేషాలు. పాగల్ టీం అన్నాను నేను. సో మంచి టీం చెప్పిన విశేషాలు. సో 14th వస్తుంది సినిమా, చూడండి, బిగ్ సక్సెస్ ఇవ్వండి.